ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణంలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. సండే స్కూల్లో పిల్లలకు కూడా తెలుసు సొదొమ గొమొర్రాల ప్రాంతంలో ఏం జరిగింది, ఆ ప్రాంతాలను దేవుడు ఏ విధంగా నాశనం చేశాడో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఆ జరిగిన కథ అంతా మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. మరలా వివరించాల్సిన అవసరం ఏమీ లేదు. 2 మాటల్లో చెప్పాలంటే సొదొమ గొమొర్రాల్లో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఘోరమైన పాపాలు చేస్తూ వచ్చారు. దేవునికి కోపం వచ్చేసింది, వాళ్ళ పాపం పరిపక్వం అయ్యింది. దేవుడు పరీక్షించాడు, చూశాడు, దేవుని ఉగ్రత బయలుదేరింది. ఆకాశం నుండి గంధకాన్ని అగ్నిని కురిపించి అక్కడున్న మనుషులను, అక్కడున్న ఇళ్లను, అక్కడున్న పొలాలను, అక్కడున్న రాళ్లతో సహా మొత్తాన్ని బుగ్గిపాలు చేసి పడేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా మనకి బాగా తెలిసిన విషయమే. ఇంతకీ వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఎందుకని వాళ్ళను దేవుడు అంత ఘోరాతి ఘోరంగా నాశనం చేశాడు? చరిత్రలో దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ఓ నిదర్శనంలాగా సొదొమ గొమొర్రాలు నిలిచిపోయాయి. ఆయన ఉగ్రత, ఆయన కోపము ఎంత భయంకరంగా ఉంటుందో, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఏంటా భయంకరం అనేది సొదొమ గొమొర్రా ప్రాంతాల వినాశనాన్ని మనం చూస్తే అర్థమైపోద్ది. పసిపిల్లలు లేదు, వృద్ధులు లేదు, యవనులు లేదు, గర్భిణీలు లేదు. చూస్తా ఉండగానే అగ్ని గంధకాలు ఆకాశం నుండి కురిపించాడు. ఏమాత్రం జాలి, ఏమాత్రం దయ, ఏమాత్రం కనికరం ఏమీ లేవు. ఆయన సముఖంలో నుండి అగ్ని బయలుదేరి మొత్తాన్ని బుగ్గిపాలు చేసి పడేసింది. ప్రేమ కలిగిన దేవుణ్ణి అంత క్రూరంగా, అంత భయానకంగా మనం ఊహించగలుగుతామా? యేసయ్య అంటే మనకు తెలిసిన పోజ్ ఒకటే, ఇదే లేకపోతే ఇదే. ఏమండి, ఇదంటే వేరు వస్తుంది. ఇదే ఇది ఏంటి, ఇట్లా లేకపోతే ఇట్లా లేకపోతే ఇట్లా. ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. మొన్న మధ్య ఒక దైవజనుడు చెప్పాడు, యేసు ప్రభుని చాలామంది అసలు చూపించాల్సిన రీతిలో చూపించట్లేదు. ఏదో సాత్వికుడిలాగా, ఏదో దీనుడిలాగా, నోట్లో వేలు పెడితే కొరకలేని బుజ్జి పాపాయిలాగా, ఓ దీనుడిలాగా ఇట్లా పెట్టి చూపిస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చి దేవుడు డబ్బులు ఇస్తే అసలు యేసు ప్రభు ఏంటో లోకానికి నేను చూపిస్తానని అన్నాడు. ఓ పక్క గొర్రె పిల్లే, మరొక వైపు యోధా గోత్రపు సింహం. ప్రేమ కలిగిన వాడే, దయ కలిగిన వాడే, జాలి కలిగిన వాడే. అన్నిటిని ప్రక్కన పెట్టి న్యాయాధిపతిగా నిలబడ్డాడంటే ఇక ఆయన ముందు నిలవడం ఎవ్వరి తరం కాదు. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యోహాను వెళ్ళి హమాంతాన్ని హత్తుకునేవాడంటే యేసయ్యని. అపోస్తలుడైన యోహాను హత్తుకునేవాడు. ప్రకటన గ్రంథంలో ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఈయన దర్శనంలో ప్రభువుని చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకున్నాడా? అదే ప్రభు కానీ చచ్చిన వాళ్ళలాగా పడిపోయాడు, గడగడ వణికిపోయాడు. రేపు మనం చూడబోతున్న ప్రభు రూపం వేరుగా ఉండబోతుంది. సరే, చరిత్రలో దేవుని ఉగ్రతకి, దేవుని కోపానికి నిదర్శనం సొదొమ గొమొర్రాల వినాశనం. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ప్రశ్న, మిమ్మల్ని, జూమ్లో ఉన్న వాళ్ళని, యూట్యూబ్లో ఉన్న వాళ్ళని. ఒక్క మాట నాకు చెప్పండి, సొదొమ గొమొర్రా ప్రథమమైన కారణం ఒకటి చెప్పండి. ఒక కారణం చెప్పండి. చెడు వినకు, చెడు చూడకు, చెడు అనకు అన్నట్లుగా కొంతమంది నా వైపు చూస్తున్నారు. ఇది చెడు కాదు చెడు వినకపోవడానికి, ఇది చెడు కాదు అనకపోవడానికి. నేను అడిగిన ప్రశ్న మరొకసారి అడుగుతాను. సొదొమ గొమొర్రాలను దేవుడు వినాశనం చేయడానికి కారణం ఏంటి సోదరుడా? పాపం. ఏం పాపం చేశారు?
విచ్చలవిడి భయంకరమైన లైంగిక చర్యను వాళ్ళు జరిగించారు. ఇదే కదా, వావి వరుస క్రమం లేకుండా, చిన్న పెద్ద క్రమం లేకుండా అండి, లింగ భేదాలు కూడా లేకుండా ప్రకృతికి విరుద్ధమైన చర్యలు చేశారు. భయంకరమైన పాపం. వాళ్ళ పాపం ఎంత ఘోరానికి వెళ్ళిపోయిందంటే పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో తప్పు చేసేంత భయంకరంగా వాళ్ళు తయారయ్యారు. అందుకు దేవుని ఉగ్రత బయలుదేరింది. ఇదేనా? ఇదే అన్నోళ్ళు చేయెత్తి చూపించండి. మీరు త్వరగా చెప్తే నేను ముందుకు వెళ్తాను. ఇదే కదా? ఏమక్క ఏం చేతులు ఎత్తట్లు? ఇదే కాదా? ఏదో చెప్పాలనుకుంటున్నావుగా చెప్పు, చేతులు ఎత్తడం ఇవన్నీ మాకెందుకు? ఇదే అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. పైకి మనం చూస్తే ఇదే కనబడుతుంది. వాళ్ళు భయంకరమైన వ్యభిచారులు, భయంకరమైన లైంగిక చర్యను జరిపారు. వావి వరుస క్రమం అనేది లేకుండా పోయింది. అందుకని అగ్నిని కురిపించి బుగ్గిపాలు చేశాడని మనం చూస్తున్నాం. కానీ దేవుడు దానిని నాశనం చేయడానికి మరొక కారణం భక్తుడి ద్వారా తెలియజేస్తున్నాడు. చూద్దామా? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం చదువుదాం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా. ఎవరి చెల్లెలు? ఎవరి చెల్లెలండి? యోధా జనాంగం. యోధా జనాంగానికి చెల్లెల్ని చేశాడు సొదొమ గొమొర్రా అని దేవుడు. ఇప్పుడు యోధా జనాంగం అక్క, సొదొమ గొమొర్రాలు. సరే చదవండి. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, అహంకార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు నన్నునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. చాలు. సొదొమ గొమొర్రా ప్రాంతాలను దేవుడు నాశనం చేయడానికి కారణాలు చెబుతున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? వాళ్ళు వ్యభిచారులు, వావి వరుస క్రమం లేకుండా తప్పుడు జీవితాన్ని జీవించారు, అందుకని నేను తగలబెట్టానని చెబుతున్నాడా? కాదు. ఏమంటున్నాడు? గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు నన్నునదియే. దీంట్లో ఏమన్నా వ్యభిచారం అని చెప్పాడా? వావి వరుస క్రమం లేకుండా తప్పు చేసిన వ్యవహారం ఏమన్నా చెప్పాడా? నెక్స్ట్ అన్నాడు, హేయక్రియలు చేశారు. అహంకరించి హేయక్రియలు చేశాడు. వాళ్ళందరూ చేశారు అన్నాడు. కానీ ముందు అక్కడ ఏమి మనం మాట్లాడుకున్నదాన్ని దేవుడు ఎత్తి చూపించలేదు ఇక్కడ. అంటే మనం అనుకుంటున్నాము అక్కడ భయంకరమైన వ్యభిచారం జరిగింది కాబట్టి దేవుడు తగలబెట్టాడని. కానీ దేవుడు దృష్టిలో దాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నాడో తెలుసా? గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. దేవుడు ఎవడరా? దేవుడు లేడు, గీముడు లేడు. డబ్బును బట్టి, ఆహార సమృద్ధిని బట్టి, ఉన్న పలుకుబడిని బట్టి, ఆస్తిని బట్టి గర్వించారు, లోపల అహంకరించారు, దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా అడుగులు వేశారు. అందుకు మొట్టమొదటి కారణం ఇది. నాశనమునకు ముందు అహంకారము కలిగిన మనసు నడుచును, పడిపోవుటకు ముందు గర్వము నడుచును, నాశనమునకు ముందు అహంకారము గల మనసు నడుచును. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఏం చేస్తాను? గుర్తు చేస్తాను. ఆ ప్రాంతాలను అంత ఘోరాతి ఘోరంగా నాశనం చేయడానికి దేవుడికి కనపడ్డ ఒకే ఒక కారణం గర్వం, అతిశయం, అహంకారం. దాని ద్వారా వాళ్ళు చేసిన తప్పుడు పనులు. వాస్తవానికి మన లెక్కల్లో చూసుకుంటే ఇంకొక వచనం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. వేషనైనా క్షమిస్తాను కానీ నేను వేషధారిని క్షమించను. ఇప్పుడు ఈ రెండింటిని ఒక పక్కన పెట్టి మన లెక్కతో ఆలోచిద్దాం. ఒకడు వ్యభిచారం చేస్తున్నాడు, వాయు వరుస లేకుండా బ్రతుకుతున్నాడు. ఇంకొకడు లోపల అహంకారంతో ఉన్నాడు, లోపల అతిశయంతో ఉన్నాడు. ఈ ఇద్దరిని పక్కన పెట్టి ఈ ఇద్దరిలో భయంకరమైన వ్యక్తులు ఎవరు అని దేవుడు నిన్ను నన్ను అడిగితే మనం చెప్పేది ఎవరి గురించో తెలుసా? ఈడేనండి వ్యభిచారి, ఈ మనిషేనండి తప్పుడు పనులు చేసే మనిషి, వావి వరుస క్రమం లేదు, చెడిపోయిన పనులు చేస్తుంది, ఈ మనిషి తప్పుడు మనిషి, ఇతనే తప్పుడోడు. ఇదేనా? ఇది మన తీర్పు.
కానీ దేవుడు తీర్పింది తెలుసా, వీడు కాదు, ఏమి కాదు, వాళ్ళనైనా నేను క్షమిస్తా, వేసనైనా క్షమిస్తా, కానీ ఇదిగో ఈ వేషధారి ఉన్నాడే, ఈ అహంభావం ఉన్నాడే, ఈ గర్విష్ఠున్నాడే, వీడిని మాత్రం నేను క్షమించను. మీ దృష్టిలో ఇది పెద్ద పాపం, నా దృష్టిలో ఇది పెద్ద పాపం. నేను ఒకటి అడుగుతున్నాను, వ్యభిచారం అనేది బయటికి కనబడే పాపం, అహంకారం వేషధారణ బయటికి కనబడతాయా? చూడటానికి కనబడతాయా? మిగిలినవన్నీ కనబడతాయి, కానీ ఇవి లోపలుండేవి, ఇవి మనలో ఉన్నాయి అన్న సంగతి పక్కన వాడికి తెలిసే అవకాశం అస్సలు లేదు. ఒక్కొక్కసారి మనకు కూడా తెలియదు ఈ ఘోరమైన పాపం మనలో ఉంది అని. ప్రియులారా, ఒక్క మాట, ఇప్పుడు నేను చెప్పే ఈ పాపం ఉందే, ఈ లోపం ఉందే, ఈ తప్పు ఉందే, ఇది ఎక్కువ శాతం ఎవరిలో కనపడిద్దో తెలుసా? మంచి ప్రార్థనా పరుల్లో, మంచిగా వాక్యం చెప్పే వాళ్ళల్లో, మంచిగా పాటలు పాడే వాళ్ళల్లో, మంచిగా పరిచర్య చేసే వాళ్ళల్లో, దేవుని సన్నిధిలో అహర్నిశలు పనిచేసే వాళ్ళల్లో ఇది కనపడిద్దండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎక్కువ వాళ్ళల్లోనే ఇది ఉంది. కనబడకుండా పేరుకుపోతూ ఉంటుంది లోపల. నేను బాగా పాడతాను, నేను బాగా మాట్లాడుతాను, నా తెలివి వేరు, నేను బాగా వాక్యం చెప్తాను, అసలు నాలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, అసలు నా కెపాసిటీయే వేరు, అందరూ వేరు, నేను వేరు అని చూడటానికి దీనుల్లాగా కనబడతారు, చూడటానికి తగ్గింపున్నోరులాగా కనబడుతుంటారు, నోట్లో వెళ్ళి పెడితే కొరకని బుజ్జి పాపాయిలు బుజ్జి బాబుల్లాగా కనబడతారు. కానీ లోపల ఒక్కొక్కరిలో కింటాల లెక్కన టన్నుల లెక్కన పెరిగిపోయి ఉంది. ఇది ఏదది? ఏంటిది అది? కొవ్వా? నేనెందుకు అన్నానండి బాబు ఆ మాట? అది కాదు, అది అతిశయం. చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి, డబ్బును బట్టి, అందాన్ని బట్టి లోపల మురిసిపోతుంటారు, ఉబ్బి తబ్బిప్పైపోతుంటారు. దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ వ్యభిచారం చేసే మనుషులనైనా దేవుడు పాదాలు పట్టుకుని అయ్యా క్షమించంటే, తప్పు అయిపోయింది, ఏదో బలహీనపడ్డావులే బిడ్డ, నేను క్షమిస్తున్నాను అని అంటాడు. వీళ్ళున్నారే, వీళ్ళు ఒప్పుకోరు, క్షమాపణ అడగరు, అసలు తగ్గించుకోరు. నేను తప్పు చేశానా? నా తప్పు ఉందా ఏమండి? స్వపరీక్ష చేసుకోరు, ఏ గాడికి ఎట్లానే చెప్తుంటారు, నువ్వే తప్పు, నీదే తప్పు. ఓ భక్తుడు అన్నాడు, నువ్వు 1,000 ఒకడికి చూపిస్తుంటే 3 ఏళ్ళు ఎవరికి వెళ్ళి చూపిస్తున్నాయి చెప్పండి? ఇట్లా పెట్టండి ఒకసారి, ఇట్లా పెట్టండి. ఏంది ఎట్లా పెడుతున్నారు? ఇప్పుడు తిరగట్లేదు చెయ్యి మీకు, ఇట్లా పెట్టండి స్పీడ్గా. దీని థమ్సప్ అయింది, ఇది కాదు, ఇది థమ్సప్ సిగ్నల్, ఇది కాదు, ఇట్లా పెట్టండి. వేలెత్తి చూపడం అంటే ఇది కదా, ఇదేం దేనికి సిగ్నల్ ఇది ఇక ఇట్లా పెట్టండి. రే నువ్వు తప్పు చేసావు, నువ్వు మామూలుదనేవి కాదు, అవునా? పెట్టారా? ఏంటి మీరు చురుగ్గా స్పందించరు? నేను చెప్పినట్టు స్పందించండి. పెట్టండి. చెల్లి ఏంటమ్మా నేను చదువుతున్నా, నీకు వినపట్టలేదా? కళ్ళజోడు పెట్టుకున్నావు చెల్లి, పెట్టమ్మా, చేయి చూపించమ్మా, ఓకేనా? ఇప్పుడు ఒక చెయ్యి ఒకరికి వెళ్ళి చూపిస్తుంటే 3 ఏళ్ళు అయి చూడరు. అందుకే అంటాడు ప్రభు, అవతలలో నువ్వేదో పెద్ద మనిషిలాగా లోపం ఉంది, పాపం ఉంది, అత్తప్పు ఇత్తప్పు అని చెప్తున్నావు, నీ కంట్లో నాకు పెద్ద దూలం కనపడుతుంది. దాని సంగతి ఏంటి? నువ్వేమో అవతలలో చిన్న చూపించి బోతద్దం పెట్టి చూపిస్తున్నావు. నాకు బోతద్దం పెట్టే పని లేకుండానే నీలో పెద్దవి కనబడుతున్నాయి. దాని సంగతి ఏంది? అసలు అవి తప్పులు ఎట్లా అవుతాయి ప్రభువా? పొరపాట్లు ఎట్లా అవుతాయి? అబ్బాయి అసలు పొరపాటుగా, అసలు వాళ్ళు చేసింది మామూలు వ్యవహారమా అని ఇక ప్రతి కోణంలో లోపల ఉంటుంది. ఈ లోపం, ఈ పాపం ఎక్కువ ఆత్మీయులలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఆత్మీయులు వ్యభిచారానికి తొందరగా చిక్కరు కదా, దొంగతనానికి చిక్కరు కదా, దోపిడీ చేయడానికి చిక్కరు కదా, ధనాపేక్ష వైపు లాపుకొని వెళ్ళడానికి చిక్కరు కదా. చిక్కుతారా? అరే అన్నీ వదిలిపెట్టుకొని వద్దనుకొని ప్రభు వైపు తిరిగాం, వాటి వైపు ఎందుకు తిరుగుతాం? తొందరపడి అటు మన మనసు వెళ్ళదు. మన మనసు అంతా ఏ గాడికి మంచిగా దేవుని కోసం వాడబడాలి, మంచిగా ప్రార్థన చేయాలి, దేవుని కోసం నీతిగా బ్రతకాలి, దేవుడి ప్రతిబింబాన్ని నాలో చూపించాలి. ఇదే కదా మన వెంపర్లాట.
ఈ వెంపర్లాటలో మనకు తెలియకుండానే మనలో ప్రవేశించేది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది. ఇద్దరు గురించి మనకు బైబిల్లో తెలుసు. ఒకడేమో మందిరం లోపలికి వచ్చి చేతులెత్తి ఆకాశం వైపు తలెత్తి దేవానికి స్తోత్రాలు అని ఒకడు ప్రార్థన చేస్తుంటే, ఒకడేమో మందిరంలో కూడా రావడానికి ధైర్యం చాలక ఆ చివరి ఎక్కడో బయట కూర్చొని తల నేలకేసి గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. నేను యోగ్యుణ్ణి కాదు ప్రభువా, నేను అర్హుణ్ణి కాదయ్యా, నీ సన్నిధికి వచ్చేంత ఆ యోగ్యత అర్హత నాలో లేదు, నేను పాపిని తండ్రి, నీ సన్నిధికి నన్ను చేర్చుకో, ఈ నా మనవులు ఆలకించని ఒకడు కుమిలిపోతా ప్రార్థన చేస్తుంటే, లోపల ఉన్నాడు పెద్ద మనిషి, లోపల ఉన్నాడు పరిశుద్ధుడు, చేతులెత్తి అంటాడు, దేవా ఆ బయటున్నాడే ఆ పాపిలాగా నా బ్రతుకు లేనందుకు నీకు స్తోత్రం, ఆళ్ళలాగా దశంభాగాలు కొట్టేలా నేను, ఆళ్ళలాగా కానుకలు కొట్టేలా నేను, ఆళ్ళలాగా ఉపవాసాలు చేయకుండా లేను నేను, ఆచారాలు పాటించకుండా లేను నేను, దేవానికి స్తోత్రం. ఏం ప్రార్థన ఇది? ఇప్పుడు వాళ్ళిద్దరిని చూపించి ప్రభు ఏమన్నాడు, ఈ ఇద్దరిలో ఎవరి ప్రార్థన గొప్పది, ఎవరి ప్రార్థన తండ్రి ఆమోదిస్తాడు అని శిష్యుల్ని అడిగితే శిష్యులు ఏం చెప్పారు? ఆ ఉపమానంలో ప్రభు ఏం చెప్పాడు? బయట లోపల ఉండి చేసిన వాడి ప్రార్థన కంటే బయట నేను యోగ్యుణ్ణి కాదు అని కుమిలిపోతూ చేశాడే వాడి ప్రార్థన ఆకాశంలోకి వెళ్ళిపోయింది. దేవుడు విన్నాడు, కదిలాడు, సమాధానం ఇస్తాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పే వ్యక్తుల దగ్గర నుంచి చర్చిలో ఊడ్చే వ్యక్తుల దాకా, ఇక లోకపరంగా తీసుకుంటే ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు, ఇది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ఈరోజు చంపామనుకో రేపొద్దున మేలుకుంటుంది. నేను అన్న ఆలోచన ఎప్పుడు దీన్ని రానివ్వకూడదండి. ఈరోజు ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. బయటికి కనబడే పాపాల కంటే కూడా కనబడకుండా మనలో ఉండే పాపాలే మనల్ని ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. కనబడకుండా మనల్ని ఏలుబడి చేస్తున్న ఆ లోపాలే దేవుడికి మనల్ని దూరం చేస్తున్నాయి. కనబడకుండా మనలో ఉండి మనల్ని దేవునిలో ఫలించకుండా చేస్తుంది ఈ లోపం, ఈ పాపం. ఏంటిది? ఒకటి గర్వం, అతిశయం, అహంకారం. ఇప్పుడు ఈ సందర్భంలో సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోవడానికి కారణం ఇక్కడ మనం చూసాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో ఓ సన్నివేశం రాయబడి ఉంది. రాసి పెట్టుకోండి, నా వైపు చూడండి. మీ అందరికీ బాగా తెలుసు, రాజు అయిన నెబుకద్నెజరు దేవుడు ఇశ్రాయేలీలు యూదా జనాంగం చేసిన తప్పును బట్టి ఇశ్రాయేలీలనేమో ఒక రాజ్యానికి అప్పచెప్పాడు, యూదా జనాంగాన్నేమో బబులోనికి అప్పచెప్పాడు. అందరినీ తీసుకొచ్చి బబులోను చేతికి దేవుడు అప్పచెప్పాడు. దేవుడు తనకు అప్పచెప్పాడు అని ప్రారంభంలో దేవుని వైపు చూశాడు, కానీ తర్వాత లోపల అతిశయం వచ్చింది, అహంభావం వచ్చింది. ఇక ఒకరోజు తన రాజభవనం మీద నిలబడి ఆ రాజ్యం అంతా చూసుకుంటా, నా జ్ఞానం ఏమి జ్ఞానం, నా తెలివి ఏమి తెలివి, అసలు ఈ కోటలు, ఈ రాజ్యము నా బలాతిశయాలే కదా, నా జ్ఞానాతిశయమే కదా, నా జ్ఞానమే కదా, నా బలమే కదా ఇంత సుందరమైన రాజ్యాన్ని నేను కట్టుకోగలిగాను అని తనలో తాను అనుకుంటూ ఉండగానే ఆకాశం నుండి బోరధ్వని లాంటి ధ్వని వినబడుతుంది. రాజువైన నెబుకద్నెజరు, దేవుడు నీ చేతికి సమస్తాన్ని అప్పచెప్పాడు అని నువ్వు జీవాధిపతి అయిన దేవుణ్ణి స్తుతించక, దేవుణ్ణి ఆరాధించక, దేవుణ్ణి గణపరచకుండా ఇదంతా నాది అంటావా? ఇదంతా నా బలం అంటావా? ఇదంతా నా జ్ఞానం అంటావా? నువ్వు లోపల అతిశయించావు కాబట్టి ఈ రోజు నుంచి నీ రాజ్యం నీ చేతుల్లో నుంచి పొరుగువాడి చేతిలోనికి వెళ్ళబోతుంది. ఒకసారి చదువుదాం ఆ వచనాన్ని. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 5:21. అప్పుడు అతడు 20 నుంచి చదువుదాం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుముబడి పశువుల వంటి మనస్సు గలవాడయ్యను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు
ఎవరిని స్థాపింపకోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. చాలు చాలు. ఏం చేశాడంట? అయితే అతడు మనసున అతిశయించి, ఇతను చేసిన తప్పు వ్యభిచారమా, దొంగతనమా, హత్యలా, మానభంగాల కాదు, మనసులో అతిశయించాడు. ఇంత నేను చేస్తే, ఇంత గొప్పగా నేను హెచ్చిస్తే నీలో నువ్వు అతిశయిస్తావా? నువ్వు అతిశయించిన కారణం చేత 7 సంవత్సరాలు రాజ్య భ్రష్టత్వం పొందుతావు. మంచుకు తడుస్తావు, ఎండకు ఎండుతావు, వానకు తడుస్తావు. అడవి జంతువులు గడ్డి మేచినట్లు నువ్వు గడ్డి మేస్తావు. ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించండి. ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా ప్రెసిడెంట్ ఎంత భోగాలతో విలసిల్లుతూ ఉంటాడు. వాళ్ళు ఉండే ఇంట్లో పాలు కింద పోసి మరలా ఎత్తుకోవచ్చు, చిన్న డస్ట్ కూడా ఉండదు. అవునా? కట్టిన బట్ట కట్టకుండా కడతారు, చెమట రాకుండా ఏసీల్లో ఉంటారు. అవునా? ఆ రోజుల్లో ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజర్, అతని భోగాలకి ఏం తక్కువ లేదు. తినే తిండే ఓ నాయన ఎక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుందంట బల్ల. సంతోషంగా హాయిగా ప్రపంచంలో అగ్రరాజ్యానికి రాజుగా ఉన్న అతను 7 సంవత్సరాలు ఓ పిచ్చోడిలాగా గెడ్డం పెరిగిపోయింది, చినిగిపోయిన బట్టలు వేసుకున్నాడు, వానకి తడుస్తున్నాడు, ఎండకి ఎండుతున్నాడు, వానకి తడుస్తున్నాడు, గడ్డి మేస్తున్నాడు అండి. ఏం తింటున్నాడు? గడ్డి మేయడం అంటే ఎంత దారుణం అండి! ఇంత శిక్ష, ఇంత ఉగ్రత అతని మీదకి రావడానికి అతను చేసిన తప్పేంటి? మనసులో అతిశయించి తన గొప్పలు తను చెప్పుకున్నాడు, లోపల అతిశయించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నాను, ఇది మాట్లాడే నాలో ఉందేమో అని నేను పరిశీలించుకోవాలి, వినే మీలో ఉందేమో పరిశీలించుకోవాలి. నువ్వు ఎదక్కపోవడానికి, దేవుడు సమృద్ధిగా అభిషేకం ఇచ్చి నిన్ను ఉన్నతంగా వాడుకోకపోవడానికి ఇదొకటి అడ్డుపడుతుంది. నీలో పెద్ద పెద్ద తప్పులేం లేవు. నువ్వు అనుకుంటుంటావు అప్పుడప్పుడు, నేను మంచిగానే బ్రతుకుతున్నాను కదా, అందరిలాగా నేను చెడిపోయిన పనులు ఏం చేయట్లేదు కదా, ఎందుకు దేవుడు నాకు అభిషేకం ఇవ్వడం, ఎందుకు వాక్శక్తిని ఇవ్వడం, ఎందుకు తలంపుల్ని ఇవ్వడం, ఎందుకు జీవితంలో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను? మిగిలిన కారణాలన్నిటిని పక్కన పెడితే ఇది నీలో ఉంది, అది దేవుడికి నచ్చట్లేదు. గర్వ హృదయులు యెహోవాకి హేయులు. అశుద్ధం తెలుసు కదా, అశుద్ధం. దీన్ని చూస్తే ఎంత అసహ్యం మనకు ఉంటుందో, ఈ మనసున్న వాళ్ళని చూస్తే దేవుడికి అంత అసహ్యం అంట. అర్థమైంది? అశుద్ధం అని నేను గ్రాంధికంలో చెప్పాను. మనుషుని మలం, దాన్ని చూస్తే ఎంత అసహ్యించుకుంటాం చీ అని. దేవుడికి ఈ బుద్ధున్న వాళ్ళని చూస్తే అంత అసహ్యం అంట. శిక్ష, ఉగ్రత బయలుదేరింది. తర్వాత నెబుకద్నెజరు 7 సంవత్సరాలు గడ్డి మేచాడు. కొడతాడండి దేవుడు, విరగొడతాడండి. ఆశీర్వదించబోయే ముందు దీన్ని విరగొట్టాలి దేవుడు మనలో. ఒక్కొక్కసారి పడిపోయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటే, తప్పులు చేస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటే మనలో మనకి వాళ్ళ మీద అసహ్యత పుట్టిద్ది. ఏం మనుషులండి వాళ్ళు, ఛీ, అలాంటి జన్మ ఎందుకు, చస్తే పోను కదా, ఏంది ఆ పనులేంటి, ఇంత పని చేశారా, ఛీ అని అసహ్యాన్ని పెంచుకుంటారు లోపల. నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నాను, వాళ్ళు చూడు ఎటు చేస్తున్నారు, అంటే ఇప్పుడు నువ్వు నీ శక్తి ద్వారా జాగ్రత్తగా ఉంటున్నావు. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి నీ టాలెంట్ అంటావు, నీ నిగ్రహం అంటావు, నీ మంచితనం అంటావు. అదేనా? సరే, నా శక్తి ఏమి లేదు, నా బలం ఏమి లేదు, నేను నీకు కృపనిచ్చి సైతాను నీ మీద దాడి చేయకుండా నేను వాడిని అడ్డగించింది ఏమి లేదు. నీ బలమా? సరే తేల్చుకోవాడు అని మధ్యలో నుండి పక్కకు వస్తాడు. అక్క వింటున్నావా, తమ్ముడు అన్న వింటున్నావా? మధ్యలో నుంచి పక్కకు వచ్చేస్తాడు. పక్కకి రాగానే ఇక పడతాం చూడండి మనం. ఇక పడి ప్రభు సన్నిధికి వచ్చి పాడే పాట ఏంటో తెలుసా? తెలిసి తెలిసి చేసి తినే ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూచిన తరగవు నా దోషములు. ఏంది?
అదే తరచి చూసినా తరగవు నా దోష. అమ్మో, పడిపోయిన వాళ్ళ సమాచారం నీ దగ్గరికి వచ్చినప్పుడు అదొక నీకు పరీక్ష బ్రదరు, సోదరి, అదొక నీకు పరీక్ష. పడిపోయిన వాళ్ళ సమాచారం నీ చెవికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. నీ మనసులో లెక్క అటు ఇటు అయిందా ఖచ్చితంగా నువ్వు గొంతులో పడతావు. అంటే దేవుడేమి లెట్టడు, ఆయన అభిషేకం, ఆయన కాపుదల తీసి మన ఒరిజినాలిటీ ఏందో మనకు చూపిస్తాడు. చాలాసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా దేవుని కోసం నిలవలేకపోవడానికి కారణం ఏందో తెలుసా? తరచూ పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతిశయం. అందరికంటే నేను మంచోడిని అని నువ్వు అనుకుంటావు. అందుకే అప్పుడప్పుడు ఆయన కాపుదలు తీసేస్తుంటాడు. ఆ పొలక నీళ్ళు తగిలినప్పుడల్లా పక్క తప్పుకుంటాడు, పాస్టర్లతో సహితం. మరి ముఖ్యంగా పాస్టర్లు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే విశ్వాసుల్లో పడిపోతా లెగుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అసహించుకొని చేదరించుకొని హో రెండోసారి మందిరంలో కనపడకపో అని వాళ్ళని లెట్టేయకూడదంటే ఈయనేమైపోయి ఉండాలి? పూర్తిగా విరిగి నలిగిన మనసుతో ఉండాలి. ఒకసారి స్తోత్రం చెప్తారా? అందరూ గట్టిగా చెప్తారా? ఒకటి, తరచుగా పడడం కావచ్చు, శ్రమలకు దేవుడు అనుమతించడం కావచ్చు. మనలో అది కనపడ్డప్పుడు లాగి పెటామని ఒకడు కొడతాడు. కొట్టే కొట్టుడు రోగాల రూపంలో, నిప్పుల రూపంలో, అప్పుల రూపంలో, అవమానాల రూపంలో, నిందల రూపంలో. ఆ కొట్టే కొట్టుడు చెయ్యి తగలదో, ఇవి వచ్చి తగులుతుంటాయి. తగిలినప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మన క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉన్నావు, ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేసావా? హగ్గయి గ్రంథంలో ప్రభు అంటాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, ఈ దెబ్బలు ఎందుకు తగులుతున్నాయో మీకే అర్థమైపోతాయి. కొడతాడు ఇక అంతే, కొడితే ఇక ఏం లేదు, మూలుగుతూ ఉంటావు. సరే, కొంచెం ముందుకెళ్తే 2 కొరింథీ పత్రిక 12లో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు, మనందరికీ బాగా సుపరిచితమైన వచనం. ఒక్కసారి చూసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. 2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. చూడండి, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా, ఓ దూతను కూడా పెడతాడు దేవుడు. సుత్తి ఒకటిచ్చి అది కనపడ్డప్పుడల్లా కొట్టు, కనబడిందంటే బాధిక పొడిచిపారాయి. నేను చెప్పానా లేఖనంలో ఉందా? మీకు మొత్తు రాకూడదని నేను ఇలా మాట్లాడుతున్నా. సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎన్నిసార్లు తన్నులు తిన్నామో దీనివల్ల, ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయామో దీనివల్ల. ఈ పాము పటం ఉంటుంది తెలుసు కదా, పాము పటం, పాము అదేమంటారు, అదే నానేది ఏగానే వైకుంఠపాలియా 1, 2, 3 అనగానే ముందుకు వెళ్తాం. నిచ్చెన వచ్చింది పైకి వెళ్తాం. నిచ్చెన దీన మనసు అనుకో, ఆ అంతస్తుకు వచ్చావంటే నిచ్చెన దగ్గరికి నీకు ఎక్కిపోతావు. తిరిగి వేసావు అనుకో పాము. ఇది ఏంటి అనుకున్నారు? అహంకారం, గర్వం అనే పాము. 99కి 100కి 99కి మధ్యలో 98 దగ్గర ఉంటుంది పాము. అంతా అయిపోయింది, ఇక నువ్వు జయం పొందబోతున్నావు. అక్కడ గరుసుద్ది పాము, అక్కడ కాటేసిద్ది, విషపు ముళ్ళు గుచ్చుద్ది, నేరుగా కిందకు వచ్చి పడతావు. ఇది జరిగేనే. ఏంటి ప్రభా, దా ఏం చేద్దాం? బుద్ధి బానించుకోవట్లేదు నువ్వు. కొంచెం దేని మనసు వచ్చింది, లేవనెత్తుదాం, హెచ్చిద్దాం, గణపరుద్దాం, ఆశీర్వదిద్దాం, అభిషేకిద్దాం అనుకుంటే కొంచెం లైన్లోకి వచ్చావంటే మరలా నీలో పడుతుంది. ఏంటిది పుట్టేది? అందుకని సాతాను యొక్క దూతను ఒకటి పెట్టాడంట దేవుడు. సుత్తిచ్చి అదిగో వచ్చింది, సుత్తిచ్చి పెట్టాడు, ఒక దూతగా పెట్టాడు. పక్కన ఏజెంటు దేనిని అలగొట్టడానికి? చెప్పండి తల్లులారా, అన్నలారా, శరీరాన్నా. ఎందుకు శరీరాన్ని నలగొట్టాలి? గర్వం అండి. ఈయన మహాభక్తుడు, సామాన్యమైనడా? కచ్చివి తీసుకెళ్ళి రోగుల మీద వేస్తే రోగాలు తగ్గిపోతున్నాయి అండి.
చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపుతున్నాడు, మర్మాలు మాట్లాడుతున్నాడు. మామూలు ప్రసంగికుడు కాదేనా. ఎవరికి ఎక్కడ ఎలా చెప్పాలో అన్నీ తెలిసినోడు ఆయన. అంత మహనీయుడైన భక్తుని దగ్గరే ఓ దోత ఎప్పుడు పక్కన ఉంటుంది శుద్ధి పట్టుకొని. ఆ దోతను చూసినప్పుడల్లా ఓకే, మనం అతిశయించకూడదు. ఇవన్నీ కొడతాడు, లేకపోతే ఫుల్ ఫోర్స్ వచ్చింది. ఏదంటే కదా, షూటెడ్ సైడ్ ఆర్డర్స్ అన్నమాట. కనబడితే కాల్చేయి. దేవుడు పెట్టాడు ఓ దూతనే. నా బిడ్డల్లో ఎవరిలోనైనా నేను ఇచ్చిన దాన్ని బట్టి చూసి అతిశయించే మనసు ఎవరిలో కనబడతావాలని ఎట్లా కొడతావు నీ ఇష్టం. నీకేం నేను అభ్యంతరం కలుగు చేయను. నువ్వు కొడితే నా దగ్గరికి రావాలంతే. మళ్ళీ సరి చేసుకుని గాయాలు చక్కదిద్ది విరిగి నలిగిన హృదయం వస్తే మరలా హెచ్చించుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ ఆత్మీయులకి ప్రమాదం అండి ఇది. పరిచారకులకి, సేవకులకి, సంఘంలో పనిచేసే వ్యక్తుల్లో ఉండేది. ఓకేనా. ఇది బయటికి కనపడితే లోపలే ఉండిద్దా, లోపలే ఉండి లోపల ఉండి మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. తరచూ నువ్వు పడిపోవడానికి, నువ్వు ముందుకు వెళ్ళలేకపోవడానికి, వెళ్ళినా కింద పడిపోవడానికి, రోగాలు రావడానికి, ఉగ్రత రావడానికి ఇదే కారణం. ఈరోజు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ కోణంలోనైనా ఇది నాలో ఉందా? ఏ కోణంలోనైనా, ఏ విషయంలోనైనా, ఎక్కడైనా, దేన్ని బట్టైనా నేను అతిశయిస్తున్నానా? ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, నేను నిలబడి వాక్యం చెప్పిన తర్వాత కొంతమంది వస్తారు, అన్నా ఈరోజు వాక్యం చెప్పామన్నా, అబ్బబ్బబ్బబ్బ పరలోకంలో ఉన్నామో భూమి మీద ఉన్నామో అర్థం కాలేదన్నా అనగానే లోపల నిద్రపోయి ఉంటుంది. ఏంటిది క్రూర మృగం, దాన్ని నిద్రపుచ్చి ఉంటాం కదా. అన్నా అక్క అసలు పాడావు చూడు పాట, అసలు అమ్మో కాసేపు నేను భూమి మీద ఉన్నాను పరలోకంలో ఉన్నాను నాకు అర్థం కాల. పక్కన వాళ్ళు తడితే కానీ అర్థం, అమ్మో భూమి మీద ఉన్నానని నేను. అసలు అన్నా నీ తగ్గింపు, నీ ప్రార్థన బానగానే ఫార్మాలిటీగా ఒక డైలాగ్ వాడతాం, అంత దేవుని కృప. ఏంటి అంత దేవుని కృప? లోపల గొంతులు వేస్తుంటారు, ఎగురుతుంటారు, అది ఎవరికి కనపడదు. అంత దేవుని కృప. ఇంకా అవునా, ఏందో కృప. లోపల ఇవన్నీ ఆయనకు తెలుసు. ఎవరికి తెలుసు? దేవుడు నరుని పైవేషాన్ని చూసేవాడు కాదు, హృదయ అంతరంగాలను చూసేవాడు. దేవుని మహిమను మనం దొంగిలిచ్చే వాళ్ళంగా ఉండకూడదు. అన్న భలే చెప్పావన్నా, భలే పాడావన్నా, భలే ప్రార్థన చేసావన్నా, అసలు అద్భుతం అన్నా, ఆహా ఓహో ఏమీ కాదయ్యా, నేను పనికి మాలిన ఒక చెడ్డ దాసుణ్ణి. ఏదైనా నువ్వు నాలో మంచి చూశావు అంటే అది నా దేవుని ద్వారా నాకు కలిగిన కృప. ఆయన్ని గణపరచం, ఆయనని మహిమపరచం, ఆయన్ని కీర్తించం. వీళ్ళు డిఎల్ మూడీ గారు వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత బలిపీఠం దిగాడంట. దిగిన తర్వాత ఒక అతను వచ్చి, అసలు సార్ ఈరోజు మీరు చాలా అద్భుతంగా వాక్యం చెప్పారు, సూపర్, వండర్ఫుల్, చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇలాంటి బోధకుడు నేను చూడలేదు, అద్భుతంగా చెప్పారండి, మీ బోధ చాలా బాగుంది అని అనగానే ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఎక్కిళ్ళు పెట్టి ఏడవడం మొదలుపెట్టాడంట. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడంట. సార్ నేనేమన్నానండి, సార్ ఎందుకు సార్ అలా ఏడుస్తున్నారు? సార్ నేను పొరపాటు అంటే దయతో నన్ను క్షమించండి సార్, మీ బోధ బాగుందన్నానండి, నేను తప్పు మాట ఏమనలేదు, ఏమన్నా అంటే క్షమించండి అంటున్నాడు. ఆయన అసలు ఇట్లా ఏం లేదయ్యా అంటున్నాడు, ఏడుస్తున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆ చుట్టుపక్కలలో చేరా బుత్త కూడా ఏమన్నావు అయ్యగారిని, ఏంది అంతలాగానే ఏడుస్తున్నాడు, ఏం మాట అన్నావు? అయ్యా బాబు నేనేమనలేదయ్యా, మీ బోధ బాగుందన్నాను, బాగా చెప్పారన్నాను, మీలాంటి ప్రసంగికుడు లేడన్నాను, అడగండి కావాలంటే నేనేమన్నా తప్పు మాట్లాడానేమో అంటే. ఆయన ఏమైందంటే వాళ్ళతో చెప్పట్లా ఏడుస్తున్నాడు. ఏడ్చి అంతా అయిపోయిన తర్వాత ఇక తమాయించుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. సరే ఎందుకు ఏడుస్తున్నారు మీరు? వీడు అన్నాడు చెప్పండి, వీడి కాళ్ళు ఎరగదీస్తాం అంటే లేదు అతనేమనలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నారు? ఒక గంట సేపు బలిపీఠం మీద నాకు దేవుడు అవకాశం ఇస్తే నా వాక్యం చేత అతన్ని, నా వాక్యం బాగుంది, నా బోధ బాగుంది అనే మాట అనిపించుకోగలిగాను, కానీ
మీరు చెప్పిన యేసు బాగున్నాడు, ఆయన నాకు కావాలి అని రాలేదే ఇతను. యేసు వైపు చూడలా, యేసు అద్భుతం అనలా, నేను మారాలి, నాకు ఆయన కావాలనలా, నా బోధ బాగుందన్నాడు. నన్ను నా వైపు ఆకర్షించుకున్నానే. ఓ మనిషిని, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నా వైపు ఆకర్షించుకున్నానే, తప్పు చేశాను, దేవా నన్ను క్షమించని గుండెలు బాదుకొని ఏడ్చాడంట. ఈ రోజుల్లో అంత మనలో ఉందండి, అంత నిస్వార్థమైన మనస్సు. ఓ భక్తుడు అన్నాడు, ఈ రోజుల్లో చాలామంది బోధకులు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు కదా. ఈ రోజుల్లో చాలామంది బోధకులు బలిపీఠాల మీద ఉండి వలలు విసురుతున్నారు. ఎందుకో తెలుసా? ఆత్మల కోసం కాదు, ఘనతల కోసం వల విసురుతున్నారు, మెప్పుల కోసం వల విసురుతున్నారు, డబ్బు కోసం వల విసురుతున్నారు. వీళ్ళ ఇంటెన్షన్ అంతా అవతల వాడి ప్రశంస పొందాలి. వల వేసేదంతా ఆత్మల రక్షణను ఆశించి కాదు, మహిమ పొందాలి అనే ఉద్దేశంతో వలలు వేస్తున్నారు. మనం అలా ఉండకూడదు. మన మాట అయినా, మన పాట అయినా, మన ప్రార్థన అయినా దేవుని వైపు ఒక వ్యక్తి ఆకర్షించబడాలి, కానీ మన వైపు ఆకర్షించబడకూడదు.